జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్. ఇది ఒక పేదోడి ఛానల్, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మేకప్లు కానీ ఎక్కువ సెట్టింగ్లు కానీ ఉండవు. ఎందుకంటే వాస్తవాల్ని బయటకు తీసుకొని వచ్చేదానికి, వాస్తవాలు నలుగురు తెలిపేదానికోసమే ఈ ఛానల్ అనే పేరు పెద్దదే. నాకు కూడా కొంచెము ఒక ఇబ్బందిగానే ఉంది ఒక ఛానల్ అని చెప్పడానికి. కాకుండా పోతే ప్రజలకి, ఒక జనాలకి ఏదో ఒక సంతోషం ఇచ్చేదానికోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి యూట్యూబ్ అనేదాన్ని వాడుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. దాంట్లో పెద్ద గొప్పతనం ఏమీ లేదు నాలో. ఏదో తెలిసిండేది నలుగురు తెలియచేసేదానికోసమే. విషయంలోకి వెళ్ళిపోదాం. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చితే మాత్రమే దయచేసి. కానీ 10 మంది వరకు వీడియోస్ అయితే 10 మంది వరకు వెళ్ళాలా. ఎందుకు అంటే నాకు ఉపయోగపడకపోయినా కూడా నా పక్కనోనికన్నా ఉపయోగపడుతుంది, నా ఇంటి ముందురోనికైనా ఉపయోగపడుతుంది, వెనుకోనికి, పక్కోనికి, కిందోనికి, పైనోనికి, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతోనే దయచేసి నేను చేసే వీడియోలు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మీరు సాధ్యమైనంత షేర్ చేయండి. నచ్చకపోతే పర్లేదు, మీకు షేర్ చేయండి. లైకులు కొట్టాలని మాత్రం నేను ఎవరిని అడగను. సరే, విషయంలోకి వెళ్ళిపోదాం. మన మానవ జన్మ జీవితము, మానవుడు అర్థం చేసుకునే దానికోసం చాలా టైం పడుతుంది. చాలా కోల్పోవాలి కూడా. ఆర్థికంగా కోల్పోవాలి, తర్వాత ఆకిలి పరంగా కోల్పోవాలి, తర్వాత బంధుత్వం పరంగా కోల్పోవాలి, తర్వాత స్నేహితుల్ని కోల్పోవాలి, తర్వాత బిడ్డల్ని కోల్పోవాలి, తర్వాత ఒక భార్య భర్తని ప్రతి ఒక్కరిని పోగొట్టుకున్న తర్వాతే మనిషి విలువ తెలిసేది ఇప్పుడుండే పరిస్థితిలో. ఏది ఉన్నా కూడా కండ్లు నెత్తినెక్కి మనము మన ప్రయాణాలు ఉంటాయి. దయచేసి ఎందుకంటే తెగిలేంతవరకు తెలుసుకోము. మన మానవ జన్మలో ఉండే విషయమే అది. ఎదుటి వ్యక్తి ఏదన్నా ఒకటి చెప్పినాడంటే దాన్ని పాటిద్దాం, ఆలోచిద్దాం అనేంత మనకి ఆలోచన దయచేసి ఆ దేవుడిచ్చినా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము. దేవుడు మనిషికి 2 ఇచ్చింటాడు. ఒకటి మంచి మార్గం, 2 చెడ్డ మార్గం. నువ్వు ఏ దావులో నడుచుకుంటావో నీ ఇష్టం. పాప పుణ్యాలు నీ చేతిలోనే ఉన్నాయి. అదొకటే ఆ మహానుభావుడు ఇచ్చిండేది. సరే, విషయం ఏమంటే ఒక మనిషి గురించి నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే మన విలువని మనం మర్చిపోతున్నాం. మనం కొద్దిగా అవగాహన లేక, ఆలోచన లేక, మనిషి విలువ మనకి తెలియక మనం ఈ పరిస్థితి చేసుకుంటున్నాం. మానవునికి ఏమన్నా సహాయం చేసేది, మానవుడు బాగుండాలా అనేది ఏదన్నా ఉందంటే ఒక ప్రకృతి, నీ దగ్గర ఉన్నటువంటి ఒక మూగజీవాలు. దయచేసి ఈ విషయం వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం అంతా ఇప్పుడు ప్రజెంటు రష్యా కానీ, ఒక జపాన్ కానీ, ఇంకోటి కానీ మొన్నటికి మొన్న సునామీలు, తర్వాత వచ్చి భూకంపాలు, రకరకాలుగా వర్షాలు, విపరీతమైనటువంటి వరదలు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే మానవునికి ఏ టైము ఏమైపోతామో, ఏ టైం ఎట్లా కొట్టుకుపోతాము, ఏమైపోతాము ఏంది తెలియదు విషయం. కాకుండా పోతే మనుషుల్ని కాపాడేదానికోసం ఒక మూగు ప్రాణాలు మాత్రం మనకి చాలా సందేశాలు ఇస్తాయి. ఒక మనిషి ఎవరన్నా చనిపోతారంటే ఆ చుట్టుపక్కల కనీసం అంటే 2-3 రోజులు ఆ కుక్కలు గట్టిగా అరుస్తాయి. దయచేసి ఆలోచన చేసుకోండి. ఇది మొదటి పాయింట్. మానవుని కాపాడేదానికోసం ఒక మానవుడు మిస్ అవుతుంటే పడే బాధ. నువ్వు ఖాళీ ఇంత అన్నం పెట్టింటావు అంతే. దయచేసి పెట్టిండొచ్చు, పెట్టకుండా ఉండొచ్చు కూడా. దీంట్లో కూడా మన అదృష్టం దురదృష్టం 2 ఉన్నాయి. తర్వాత చాలా మూగజీవాలు, ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, ఒక కోతి కానీ, ఏదైనా కూడా ఒక జంతువు, ఆఖరికి నీళ్ళలో ఉండే చేప కానీ, ఒక తాబేలు కానీ, తర్వాత రకరకాలైనటువంటివి ఒక మానవునికి ఒక సందేశాన్ని ఇస్తాయి. ఆ సందేశాన్ని తెలుసుకోకుండా మూగజీవాలకి మనం ఇష్టానుసారం కొట్టేది, ఇష్టానుసారం తిప్పలాడేది 1, 2, 3, 4 ఎట్లా చేత అయితే అంతవరకు మనం దాని విషయంలో చాలా ఘోరంగా చేస్తున్నాం.
మూగజీవాల్ని దయచేసి హింసించేది ఇప్పటికైనా మానుకోండి. ఆ మూగజీవాలు మన కోసమే అవి తండ్లాడుతానే, మనం పెట్టే కొంచెం భోజనమే కానీ మన కోసమే అవి తండ్లాడుతాండే. ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచన చేయండి, శ్రద్ధ తీసుకోండి. నేను చెప్పినాను కదా, ఎవరన్నా చనిపోతారు, ఏదన్నా ఒక అశుభం ఏమన్నా జరిగిందంటే కుక్కలు 2-3 రోజుల నుంచి అరుస్తాయి. దాన్ని అర్థం చేసుకోండి. అది ఏమిటి కరసే, దానికి బాధపడాల్సిన అవసరం ఏంది? పోతే వాడు పాయ అనుకోవచ్చు కదా, అట్లా అనుకోదే. అది మనం కొంచెం ఆలోచన చేయండి. నేను ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఒక భూకంపాలు వచ్చేటప్పుడు కానీ, ఒక సునామీ వచ్చేటప్పుడు కానీ, ఇంకోటి ఏమన్నా కానీ, అవి ఏమన్నా కానిలే, దానికోసం నేనేం చెప్తానంటే, దయచేసి మూగజీవాల్ని కొద్దిగా ఆలోచన చేయండి. మన కోసం అవి బతుకుతున్నాయి, దాంట్లో కోసము నువ్వు బతకలేదు, మన కోసము బతుకుతానే. ప్రతి ఒక్కరు దయచేసి గ్రహించండి. నువ్వు తిని పడేసిన ఒక సత్తా సదారం తిని నీ కోసం అది ఉంటుంది. నువ్వు అన్నం తిని పడేసిన ఒక ముసురు కోసం అది నీ కోసం ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. దాన్ని మాత్రం దయచేసి హింసించే పని చేయొద్దండి. కోళ్ళు కోసుకొని తింటారు, అది అయిపోయింది. గొర్రెలు కోసుకొని తింటారు, పొట్టేలు కోసుకొని తింటారు, ఇంకోటి అది అయిపోయింది. కాకుండా పోతే నిన్ని కాపాడేదానికోసం, నీతో ఒక ప్రేమగా ఉండేదానికోసం, నీ మంచి కోసం ఏదన్నా కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం ఏమన్నా మంచి కోసం ప్రయత్నం చేసిందంటే మూగజీవం. ఎందుకు ఈ విషయం ఇట్లా చెప్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను చూసిన వీడియోస్లో కొన్ని నేను చూసి వదిలేను. దాని గురించి కొద్దిగా శ్రద్ధగా ఆలోచిస్తాను. ప్రకృతిలో జరిగే ఏమన్నా విపత్తులు ఏమన్నా ఉంటే తాబేళ్ళన్నీ బయట కొట్టుకొచ్చేస్తాయి సముద్రంలో నుంచి. ప్రతి ఒక్కరు దయచేసి వినండి, దయచేసి తెలుసుకోండి. కొన్ని చేపలు కూడా బయట కొట్టుకొచ్చేస్తాయి, తిమ్మింగలాలు కొట్టుకొని వచ్చేస్తాయి, వింత జీవులన్నీ కొట్టుకొని వచ్చేస్తాయి. అవి బతుకు. తర్వాత అడవిలో ఉండేటివి కూడా చాలా మటుకు అడవిని వదిలేసి ఊర్లలోకి వచ్చేస్తాయి. అది వస్తాండంటే దానికి కారణం ఏమంటే ప్రకృతిలో జరిగే మార్పులు. దాన్ని మనం ఆలోచించేలా, అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి. దానికోసం నేను చెప్పేది. దానికోసం ఏమంటానంటే, ప్రకృతిలో మానవుని కాపాడే దానికోసం అవి తొందరగా తెలుసుకొని నీకు ఒక సందేశం ఇస్తాయి. ఆ సందేశాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నీకు తెలిసినంత వరకు నువ్వేదో గొప్ప అది ఇది అనుకుంటే దానికి ఎవరేం చేసేయలేదు. దయచేసి మూగజీవాల గురించి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మనకి చాలా సహాయం చేయాలనేది, చాలా వరకు మానవునికి ఏదైనా కొంచెం తెలుపుతుందంటే అది ఒక మూగజీవం మాత్రమే. దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అది మన కోసం చేస్తాయి. కావాలంటే మన కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టి మీకు ఒక సంకేతాన్ని ఇస్తాను అనేవి ఇది చేస్తాయి. అర్థం చేసుకోండి. చాలా మటుకు ఇప్పటికి సముద్రాల్లో బాగా ఆలోచన చేయండి. ఎవరన్నా చాలా చేపలు చనిపోయి వచ్చేస్తాయి. తాబేళ్ళు అన్ని ఇష్టానుసారం వేళ్ల కొద్దీ బయటకు వచ్చేస్తాయి. ఎండ్రకాయలు కొట్టుకొని వచ్చేస్తాయి. వింత జీవులన్నీ బయటకు వచ్చేస్తాయి సముద్రంలో నుంచి, అడవిలో నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. కారణం ఏమంటే ప్రకృతిలో ఏదో ఒక మార్పు జరుగుతుంది. ఏదో నీకు ఒక సమస్య వచ్చి పడుతుంది. అది ఒక సునామీ కానీ, ఒక భూకంపం కానీ, ఇంకోటి కానీ ఏదో ఒకటి జరగబోతుంది అనే సంకేతాన్ని ఇస్తాయి. దాంట్లో దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత దాంట్లోకి ఇష్టానుసారం. చాలామంది ఏం చేస్తారంటే కుక్కలకైతే కాళ్ళకి ఇష్టానుసారం కొడుతుంటారు. అది ఎంత పాపం అనేది దయచేసి వాళ్ళ కాళ్ళకు తగిలినప్పుడే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడే తెలుస్తుంది. వాళ్ళకి దానికి వచ్చిన బాధ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనిషికి చాలా విశ్వాసమైనది కుక్క స్వామి. దయచేసి అర్థం చేసుకోండి. నీకోసం అది ఎంత దాన్ని త్యాగం చేస్తుందో దాని జీవితం ప్రతి ఒక్కరు అర్థం తెలుసుకోవాలా. దయచేసి కుక్కల్ని కొట్టేది, పిల్లిల్ని కొట్టేది, పక్షుల్ని కొట్టేది, జంతువుల్ని కొట్టేది చాలా పాపము. నువ్వు దాన్ని కోసుకొని తిన్నా తప్పు వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసినందుకు కొట్టి దాన్ని హింసించేది మాత్రం చాలా పాపం. దానికి తగ్గట్టుగా మనం అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నా కండ్లారా చాలా ఉదాహరణలు ఉండే, కాకుండా పోతే అవి చెప్పేకి నాకు నోరు రాదు. అట్లా చాలామందికి జరిగినాయి. ఆ మూగజీవాలు హింసించిన వాళ్ళంతా వాళ్ళ చావుల్లో వాళ్ళు పడిన నరకం అంతా ఇంత కాదు. అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉండేది. దయచేసి ఇప్పటి నుంచన్నా మనలో మార్పు రావాలా.
మనం ఒక మంచికి ప్రయోజనం ఉండాలా, ప్రతి ఒక్కరికి యూజ్ కావాలా, మనం అంటూ ఏమి అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్, ఈ పేదోడి ఛానల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే కానీ ఇంకోటి కాదు. దీనికి చాలా సెట్టింగులు ఉండవు, దయచేసి అర్థం చేసుకోండి. ఏమో వాయిస్ అట్లా వస్తుంది, ఇంకోటి అట్లా వస్తుంది. దయచేసి చెప్పేది మాత్రమే ఆలోచన చేయండి, చెప్పేది మాత్రమే గ్రహించండి. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరినీ చల్లగా కాపాడ తండ్రి. గోవింద గోవింద గోవింద.